మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు తాకితే కృష్ణశాస్త్రి కవిత్వం చదివినట్టుగా పైరగాలి తగిలినట్టుగా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో చేపెట్టు, ఇంకా చల్లగా ఉంటుంది. వెళ్ళా. అవునులే, కత్తి లాంటి కుర్రయం ఉండగా మేము ఎలా అంటాం? గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత? వాచ్ ఇంట్లో పెట్టొచ్చాను సార్. నేను వాచ్ అడగలేదు, టైం అడిగాను. నిన్న నాకు పెళ్లి చూపులు కదా సార్. నిన్న పెళ్లి చూపులైతే ఇవాళ ఎందుకు లేట్గా రావడం? నిన్న రావాల్సిన పెళ్లి వాళ్ళు లేట్ గా ఈరోజు ఎర్లీగా వచ్చేసారు సార్. పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్ గా వాళ్ళకి టిఫిన్లు కాఫీలు, అంటే మాది సాంప్రదాయ కుటుంబం కదండి, అన్నీ వండి పెట్టాను. తిని ఆఖరికి నేను నచ్చలేదని మా అమ్మతో చెప్పి వెళ్ళిపోయారు సార్. ఆ ఫీలింగ్ లో టైం చూసుకోక లేట్ అయింది. సారీ సార్. ఓకే, అయినా నీకేం తక్కువ, చూడటానికి అందంగానే ఉన్నాగా. థ్యాంక్ యూ సార్. ఎందుకు? నేను అందంగా ఉన్నానని గుర్తించినందుకు. యశోద హాస్పిటల్కి డీడీ మనం తీసావా? అంటే నేను వెళ్ళేసరికి బ్యాంక్ క్లోజ్ చేసేసారు సార్. నా దగ్గర ఆలస్యం అబద్ధం రెండు ఉండకూడదు, అర్థమైందా? ఈ రోజు డీడీ. ఓకే సార్. హాయ్ అన్నయ్య. రా. హాయ్. నమస్తే సార్. అన్నయ్య, ఇతను అపాయింట్మెంట్ తీసుకున్నావా? అన్నయ్య దగ్గరికి రావడానికి కూడా ఏచీలైన అపాయింట్మెంట్ తీసుకుంటా. ఇది ఇల్లు కాదు, ఫ్యాక్టరీ. ఎక్కడ పద్ధతులు అక్కడే. ఇంకెప్పుడు అపాయింట్మెంట్ లేకుండా రావద్దు. చెప్పేం కావాలి? ఇతను వంశీ అని నా ఫ్రెండ్. తనకెవరూ లేరు. మన ఆఫీస్లో ఏదైనా మేనేజర్ పోస్ట్ ఉంటే. మనం ఎక్కడికైనా వెళ్తే పోస్ట్ అడగకూడదు, పని అడగాలి. మా కంపెనీలో ఏ పని లేదు. అన్నయ్య ప్లీజ్. ఇక మీరు వెళ్ళొచ్చు. చెన్నైకి వెళ్ళాల్సిన స్టాక్ వెళ్ళిందా? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. ఎల్ఎన్టీ నుంచి డీడీలు వచ్చాయా? నేను ఈవినింగ్ వచ్చేసాను సార్. శివయ్య, సార్ ఈ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదా? లేదు సార్, బాగానే ఉంది. నిన్నే సర్వీసింగ్ చేయించాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. శివయ్య, అరేంజ్ సౌండ్ని బట్టి మెషిన్ని, కళ్ళను బట్టి మనిషిని చెప్పగలను. ఏంటి డల్గా ఉన్నారు? లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమీ లేదు సార్, వీళ్ళ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. డొనేషన్ కట్టడానికి డబ్బులు లేక మిమ్మల్ని అడుగుదామని అడగలేకపోతున్నాడు సార్. ఏంటి శివయ్య, ఆల్రెడీ చాలా లోన్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వు అడగడం తప్పే, నేను ఇవ్వడం తప్పే. ఆల్రెడీ నీకు వచ్చే జీతం కట్టింగ్లో చాలా పోతుంది. ఇంకా లోన్ తీసుకుంటే నీ కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైపోతుంది. దాసు, ఒకసారి మన వర్కర్స్ అందరిని రమ్మను. చూడండి, మన శివయ్య కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. శివయ్య ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. మన అందరం తలా కాస్త సాయం చేస్తే వాళ్ళ అబ్బాయి చదువు పూర్తవుతుంది. నేను ఈ నెల జీతాన్ని శివయ్యకి ఇస్తున్నాను. మీరు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. రే, ఎవరెవరి జబ్బుల్లో ఎంత ఉందో తీసివ్వండిరా. ఇది సరిపోకపోతే మా అందరి జీతాల్లోంచి కొంత కట్ చేసి ఇవ్వండి సార్. థ్యాంక్స్. నా మాటకు విలువిచ్చి శివయ్యని ఆదుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఒక మనిషి కష్టాన్ని 10 మంది పంచుకుంటే ఆ కష్టం కనిపించకుండా పోతుంది. శివయ్య, నువ్వు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలాగే సాయపడాలి. తప్పకుండా సార్. ఎండి గారు అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారే, ఒక్క దీని ప్రాబ్లం తప్ప. సాల్వ్ చేయాలంటే అసలు దీని ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలియాలి కదా. ఏమీ శైలు, ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఏదో ఉంకుతో నువ్వు చెడగొట్టుకోవడం. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని లవ్ చేస్తున్నట్లు చెప్పేచ్చు కదా. చెప్తానే, చెప్పాలి. చెప్తే ఏమవుతుందో అని భయం, కానీ చెప్పాలి చెప్పాలి అని ఫీలింగ్ ఉంది చూసావా, అది చాలా హాయిగా ఉంటుంది. ఆ ఫీలింగ్తో ఎంత కాలమైనా బతికేయచ్చు. హీస్ మై హీరో. రికమెండేషన్ అనేది మన ఫ్యాక్టరీలో ఉండకూడదని నాన్నగారి పాలసీ. ఆయన పాలసీని కాదని నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వడం తప్పు కదా. అయితే మాత్రం అతని ముందు నన్ను అవమానించాలా?